దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. పేలుళ్ల తర్వాత ఎన్ఐఏ పోలీసులు చాలా కష్టపడి టెర్రరిస్టులను పట్టుకున్నారని అన్నారు. ఎన్ఐఏ అధికారులకు రాజాసింగ్ ధన్యవాదాలు తెలిపారు. వారికి ఉరశిక్ష వేయటం కంటే నడి రోడ్డుపై నిలబెట్టి కాల్ చేయాలని డిమాండ్ చేశారు. జంట బాంబ్ బ్లాస్ట్ కేసుల్లో కీలక నిందితుడు పరారయ్యాడని, వీలైనంత త్వరగా అతన్ని సైతం అదుపులోకి తీసుకోవాలని కోరారు. దిల్సుఖ్నగర్ కానీ, లుమ్ని పార్క్ కానీ, గోకుల్ చాట్ భండార్ కానీ అక్కడ సీరియల్ బంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ బంబ్ బ్లాస్ట్లో దాదాపు 150 మంది ఇంజూర్డ్ అయినారు. అదేవిధంగా 18 మెంబర్స్ చనిపోయినారు. ఆ బ్లాస్ట్లో ఎన్ఐఏ పోలీసులు చాలా వాళ్ళకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. చాలా కష్టపడి కొంతమంది టెర్రరిస్టుని పట్టుకున్నారు. ఆ టెర్రరిస్టు ఎవరంటే ఒక మతానికి చెందిన వాళ్ళు. అందరికీ అరెస్ట్ చేసి అప్పుడు జైల్లో వేసినారు. దాదాపు 12 ఇయర్స్ తర్వాత నిన్న హైకోర్టులో తీర్పు వచ్చింది. అందరికీ ఉరి శిక్ష పడింది. నేను ఎన్ఐఏ పోలీసు వాళ్ళకి నా హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్తున్నాను. ఎందుకంటే ఒకవేళ అప్పుడు ఆ టెర్రరిస్టులు దొరకకపోతే ఇంకా ఎంతమందిని వాళ్ళు చంపేది అర్థం కాదు. అందుకోసం మన పోలీస్ ఎన్ఐఏలకి మనమందరం కూడా ధన్యవాదం చెప్పే ఇవాళ సమయం వచ్చింది. అదేవిధంగా చాలామంది టెర్రరిస్ట్కి సపోర్ట్గా ఉంటారు. నేను వాళ్ళకి ఒక మాట అడగాలనుకుంటున్నా. ఆ బ్లాస్ట్లో చనిపోయే వ్యక్తులు ఎవరు తెలుసా? చాలా పేదోలు. దిల్సుఖ్నగర్లో బ్లాస్ట్ జరిగింది. వాళ్ళు సైకిల్లో బ్లాస్ట్, గుడి కాడ బ్లాస్ట్ చేసినారు. అక్కడ ఎవరు నిలబడ్డారు? అక్కడ పేద ప్రజలు. దాంట్లో హిందూ ఉండే, ముస్లిం ఉండే, సిక్కులు ఉండే, ఇసాయిలు ఉండే, అన్ని ధర్మానికి చెందిన వాళ్ళు అక్కడ ఉండే. సేమ్ లుమ్ని పార్క్లో షో చూడడానికి వచ్చిన పాపం చాలా పేదలు. వాళ్ళు కూడా చనిపోయినారు. గోకుల్ చాట్ భండార్లో ఏదో ఒక మంచి తిననికి దొరుకుతుందని వచ్చినారు పేదలు. వాళ్ళు కూడా చనిపోయినారు. ఆ బ్లాస్ట్ చేసి ఆ టెర్రరిస్టులకి సపోర్ట్ చేసే వ్యక్తులకి ఇవ్వాలని నేను అడుగుతున్నా. ఇదేనా మీ జిహాద్? పేద ప్రజలకి సంపాలే, ఒక భయం ఎంత అట్లాంటి అంటే అందరు భయపడాలి అట్లాంటి ఒక మూమెంట్ తీసుకొని రావాలి. ఇదేనా మీ జిహాద్?